గుడ్ మార్నింగ్ తెలంగాణ వెల్కమ్ టు టీ న్యూస్ హెడ్లైన్స్ చూద్దాం. దొడ్డువడ్లకు కాంగ్రెస్ సర్కారు దోఖా, సన్నాలకే బోనస్ ఇస్తామనడంపై హరీష్ రావు ఫైర్. అరచేతిలో వైకుంఠం చూపించి మోసం చేసిన కాంగ్రెస్, రాకేష్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలన్న కేటీఆర్. హస్తం పాలనలో పడకేసిన సంక్షేమం, సంక్షోభంతో అల్లాడిపోతున్న పలు రంగాలు. ఇవాళ ఐపీఎల్ తొలి క్వాలిఫైయర్, కోల్కతాలో సన్ రైజర్స్ హైదరాబాద్ కీలక పోరు. రాష్ట్రంలో ఒక్కసారిగా మారిన వాతావరణం, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోనూ పార్టీ మేనిఫెస్టోలోనూ ధాన్యానికి 500 రూపాయల బోనస్ ఇస్తామన్న కాంగ్రెస్ రాష్ట్ర రైతాంగానికి దగా చేసింది. అప్పుడు అన్ని రకాల వరి పంటకు బోనస్ ఇస్తామని చెప్పినా ఆ పార్టీ నాయకులు ఇప్పుడు సన్నవడ్లకు మాత్రమే నాలుక తిప్పేశారు. కాంగ్రెస్ తీరుపై రాష్ట్ర రైతాంగం భగ్గుమంటోంది. వరికి క్వింటాల్కు 500 బోనస్ అంటూ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీ బోగస్ అని తేలిపోయింది. బోనస్ అందరికీ కాదని సన్నవడ్లకు మాత్రమేనంటూ తాజాగా ప్రకటించి దొడ్డు రకం వడ్లు పండించే రైతులకు దోకా ఇచ్చింది. అది కూడా రానున్న వానాకాలం సీజన్ నుంచి మాత్రమేనని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తేల్చి చెప్పారు. రైతులకు నేను మాట ఇస్తున్నా, ఎంతైనా వరి పండించుకోండి, 500 రూపాయల బోనస్ అదనంగా ఇచ్చి మీ వడ్లు కొనే బాధ్యత మా ప్రభుత్వానికి. సన్న వడ్లు పండించిన రైతన్నకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ ని ఈ వచ్చే సీజన్ నుంచి ఇవ్వాలని నిర్ణయించాం. రాష్ట్రంలో సన్నవరి పండించేది అతి కొద్ది మంది మాత్రమే. వానాకాలంలో 30 నుంచి 35% మంది పండిస్తే యాసంగిలో అది 10 నుంచి 15% పరిమితమవుతుంది. అదే సమయంలో దొడ్డు రకం వరి వానాకాలంలో 70%, యాసంగిలో 90% సాగవుతున్నది. దొడ్డు రకం ధాన్యంతో పోలిస్తే బహిరంగ మార్కెట్లో సన్నవరికే డిమాండ్ అధికం. ప్రైవేటు వ్యాపారులు, మిల్లర్లు పోటీపడి కల్లాల వద్దకు వచ్చి మరీ కొంటారు. ఫలితంగా మద్దతు ధరకు మించి 500 నుంచి 700 రూపాయల వరకు అదనంగా లభిస్తుంది. వానాకాలం సాగే పంటలో 20 నుంచి 25% ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేస్తే 10% ధాన్యాన్ని రైతులు తమ అవసరాల కోసం దోచుకుంటారు. మిగిలిన 5 నుంచి 10% ధాన్యాన్ని మార్కెట్లో విక్రయిస్తారు. ఇక సన్నధాన్యానికి మాత్రమే బోనస్ ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఇందులోనూ మరో మెలిక పెట్టింది. వ్యవసాయ శాఖ సూచించిన సన్నధాన్యానికి మాత్రమే బోనస్ ఇస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. ఆ సన్న రకాల జాబితాను వ్యవసాయ శాఖ త్వరలోనే వెల్లడిస్తుందని పేర్కొన్నారు. రైతుల్లో ఇది మరింత గందరగోళానికి కారణమైంది. ప్రభుత్వం వానాకాలం, యాసంగి సీజన్లకు సంబంధించి 1.20 కోట్ల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఉత్పత్తి ఎక్కువైతే అది 1.50 కోట్ల టన్నులు కూడా ఉండే అవకాశం ఉన్నది. ఇందులో 97% దొడ్డు రకం ధాన్యమే ఉంటుంది. ఈ లెక్కను చూసుకుంటే టన్నుకు 500 రూపాయల బోనస్ చొప్పున 1.20 కోట్ల టన్నులకు 6,000 కోట్ల రూపాయల వరకు రైతులు నష్టపోయే అవకాశం ఉన్నది. అదే సమయంలో ప్రభుత్వానికి ఆ మేరకు భారం కూడా తగ్గుతుంది. సన్నవడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామన్న కేబినెట్ ప్రకటనపై రైతుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. బోనస్ పేరుతో ప్రభుత్వం తమను దారుణంగా మోసం చేసిందని వారు మండిపడుతున్నారు. అమలు చేతకానప్పుడు హామీలు ఇవ్వడం ఎందుకని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.
అరచేతిలో వైకుంఠం చూపించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి 30,000 ఉద్యోగాలు ఇచ్చామని నిస్సిగ్గుగా అబద్దాలాడుతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఫీజును 100లో పెంచితే పీసీసీ అధ్యక్షుడిగా గగ్గోలు పెట్టిన రేవంత్ ఇవాళ టెట్ రుసుమును 1000కు పెంచారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించారని విద్యావంతులకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఇల్లందులో జరిగిన గ్రాడ్యుయేట్స్ మీటింగ్లో కేటీఆర్ పాల్గొన్నారు. కిందట ఊదరగొట్టింది కాంగ్రెస్ పార్టీ. ఏమని? 6 గ్యారంటీలని, గతంలో ఎన్నడూ చేయని విధంగా గత తప్పులన్నీ సవరించుకొని బ్రహ్మాండమైన పరిపాలన అందిస్తామని ఊదరగొట్టి ఉపన్యాసాలు ఇచ్చి మొత్తానికి అరిచేతిలో వైకుంఠం చూపెట్టి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. మార్పు కూడా అప్పుడప్పుడు మంచిదే. ఎందుకంటే ఇవాళ 5-6 నెలల్లోనే తెలంగాణలో ప్రజలకు కూడా అర్థమైంది. మార్పు మార్పు అని ఓటేసిన పాపానికి ఏం జరిగింది, ఏం జరుగుతా ఉందనేది కూడా అర్థమవుతా ఉంది. బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే, మేము చాలా వర్గాలు ఎవరైతే ఉద్యమంలో మాతో పాటు కలిసి పనిచేసిన మరి సోదరులు ఉన్నారో వాళ్లకు దురదృష్టవశాత్తు దూరమైన, ముఖ్యంగా నిరుద్యోగులు, యువత. ఎందుకో తెలియదు కానీ 10 సంవత్సరాలలో, గత 10 సంవత్సరాలలో భారతదేశంలో ఎక్కడా చేయనంత పెద్ద ఎత్తున ఉపాధి కల్పన కోసం పనిచేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. అది గవర్నమెంట్ సెక్టర్లో ప్రభుత్వ ఉద్యోగాలలో 2 లక్షల ఉద్యోగ నియామకాలు పూర్తి చేసింది కేసీఆర్ ప్రభుత్వం. భారతదేశంలో మొత్తం 10 ఏళ్లలో ఏదన్నా ఒక్క ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాల భర్తీ చేసిందా అని చెప్పి రాహుల్ గాంధీ గారిని, కాంగ్రెస్ పార్టీని, భారతీయ జనతా పార్టీని ఎన్నికల సమయంలో అడిగితే సమాధానం లేదు. ఈరోజు మళ్ళీ అడుగుతా ఉన్నాం. 2014 నుంచి 2024 వరకు కేసీఆర్ గారి ప్రభుత్వం 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు చేసింది. ఇది నేను లెక్కలతో సహా నేను మీ ముందు పెడతాను. 10 ఏళ్లలో కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ప్రైవేట్ రంగంలో 24 లక్షల మందికి ఉపాధి అవకాశాలు సృష్టించే ప్రయత్నం కూడా బలంగా చేసినాం. పెట్టుబడులు కూడా తెచ్చినాం. బలమైన ప్రయత్నం చేసినాం. హైదరాబాద్ లో కావచ్చు, జిల్లాలలో కావచ్చు, పెద్ద ఎత్తున ఉపాధి కల్పనకు కూడా ప్రయత్నం చేసినాం. ఇది కూడా మేము సరిగ్గా చెప్పుకోలేకపోయినాం. మరి మన కేసీఆర్ గారి నాయకత్వంలో మనం ఏర్పాటు చేసుకున్న మొత్తం మెడికల్ కాలేజీల సంఖ్య ఈ రోజు 33 మెడికల్ కాలేజీలు, 33 నర్సింగ్ కాలేజీలు అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అంటే ఒకవైపు విద్యా వ్యాప్తికి, మరొక వైపు ఉపాధి కల్పనకి, ప్రభుత్వ రంగంలో కొలువులకి, అదే మాదిరిగా అన్నింటికి మించి ప్రైవేట్ రంగంలో కూడా పెట్టుబడులకి పెద్ద ఎత్తున ప్రయత్నం చేసింది మన ప్రభుత్వం. ఇవాళ ఆయన చెప్తున్నాడు 30,000 ఉద్యోగాలు ఇచ్చేసినా అని చెప్తున్నాడు. ఎక్కడి నుంచి ఇచ్చిండు 30,000 ఉద్యోగాలు? ఒక ఉద్యోగం ఇవ్వాలి అంటే ముందు నోటిఫికేషన్ ఇవ్వాలి, తర్వాత పరీక్ష పెట్టాలి, ఆ తర్వాత ఇంటర్వ్యూ పెట్టాలి, ఆ తర్వాత నియామక పత్రం, అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వాలి. మరి రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చింది? ఇప్పటికీ ఒక్కటి కూడా ఇవ్వలేదు. ఒక్కటంటే ఒక్కటి ఇవ్వలేదు. కానీ రేవంత్ రెడ్డి గారు ధైర్యం చూడండి. పిల్లలు పుట్టినరంట, పెళ్లి కాలేదంట, సంసారం అయిపోయిందంట, పిల్లలు మాత్రం పుట్టినరంట. ఎట్లా పుట్టినరా? నువ్వు నోటిఫికేషన్ ఇవ్వలేదు, పరీక్ష పెట్టలేదు, ఇంటర్వ్యూ కాలేదు, పిల్లలు ఎట్లా పుట్టిన స్వామి? ఉద్యోగాలు ఎన్నికలు వచ్చినాయంటే బుకాయిస్తున్నాడు, దబాయిస్తున్నాడు. 30,000 ఉద్యోగాలు ఇచ్చేసిన పో అంటున్నాడు. ఆయన ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీని ఇవాళ మళ్ళొక్కసారి మిమ్మల్ని పిచ్చోళ్ళం చేయడానికి నోటికొచ్చిన వాగుడు వాగుతా ఉన్నాడు. వాస్తవం ఏంటి అంటే ఆ 30,000 ఉద్యోగాల నియామకాలన్నీ జరిగింది కేసీఆర్ గారి ప్రభుత్వంలో. కేవలం కాగితాలు ఇచ్చింది రేవంత్ రెడ్డి గారు మాత్రమే అనే మాట నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఆనాడు మనం ప్రభుత్వంలో ఉన్నప్పుడు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు టెట్ పరీక్షకు 400 రూపాయలు ఫీజు పెడితే ఇదే రేవంత్ రెడ్డి గారు నానా యాగి చేసి 400 ఫీజు పెడతారా అన్నాడు. మరి ఇవాళ అసలు పరీక్ష ఫీజు లేకుండా పెడతా అన్నాడు. ఇవాళ టెట్ పరీక్షకు ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2,000 రూపాయలు పెట్టింది ఫీజు. 400 ఫీజును 2,000 చేసేసి, అంటే ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లన్న, ఒడ్డుకెక్కినాక బోడమల్లన్న. ఇట్లాంటి కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నదా లేదా ఆలోచించండి. అక్కడ మోడీ గారు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు బడాబాయ్ చోటాబాయ్ ఇద్దరు కూడా కూడబలుకున్నారు. రేపటి రోజున సింగరేణి కూడా తప్పకుండా ప్రైవేటు పరం చేస్తారు. అది కూడా అడ్డుకోవాలంటే రేపు ప్రశ్నించేటోళ్ళు ఉండాలి, కొట్లాడేటోళ్ళు ఉండాలి, గల్లా బట్టి నిలదీసేటోళ్ళు ఉండాలి. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, ఈ ఎన్నికతో ప్రభుత్వం కూలిపోయేది లేదు, పడిపోయేది లేదు. కానీ ఈ ఎన్నికతో
మీరు ఒక సరైన అభ్యర్థిని ఎంచుకుంటే మాత్రం ప్రభుత్వాన్ని రేపటి రోజున మీ తరఫున నిలదీసే హక్కు వస్తుంది. నిలదీసి నిగ్గదీసి గట్టిగా అడిగే సత్తా ఉన్నవాడు అక్కడ ఉంటే మీకు లాభం జరుగుతుంది, రాష్ట్రానికి కూడా. మీడియాలో యూట్యూబ్ లో బాకాలు ఉండే వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉండొచ్చు, కానీ తప్పకుండా మనం గుర్తుపెట్టుకోవాల్సింది మాత్రం ఖచ్చితంగా రేపటి రోజున ప్రభుత్వాన్ని సవాల్ చేసి ప్రభుత్వాన్ని మీ తరఫున గొంతు విప్పి ఏమైంది మెగా డిఎస్సి, ఎందుకు పెడుతున్నావు పరీక్షల ఫీజులు, నిరుద్యోగుల తరఫున రేపటి రోజున 2 లక్షల ఉద్యోగాలు ఏమైనాయి అని చెప్పే ఒక విద్యావంతుడు అక్కడ. మీరు ఇల్లందు నుంచి కూడా పెద్ద ఎత్తున రాకేష్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వండి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పాటుపడిన కేసీఆర్ గారి నాయకత్వానికి మద్దతు ఇవ్వండి. కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి మాట తప్పింది. అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ అమలు చేస్తామని ఇప్పుడు ఆ పని చేయడం లేదు. 2 లక్షల ఉద్యోగాల భర్తీకి విధించిన డెడ్ లైన్ దగ్గర పడుతున్నా కాంగ్రెస్ నాయకుల్లో చలనం మాత్రం లేదు. జాబ్ క్యాలెండర్ విషయంలో ప్రభుత్వం మాట తప్పడంతో పోరుబాటకు సిద్ధమవుతున్నారు నిరుద్యోగులు. ఎన్నికలకు ముందు నోటికొచ్చిన హామీలిచ్చిన కాంగ్రెస్ మొదటి హామీనే అట్టర్ ఫ్లాప్ అయింది. తమను ఓట్లేసి గెలిపిస్తే ఏడాదిలోపు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల్లో నిరుద్యోగులకు హామీ ఇచ్చింది. అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని ప్రచారం చేసింది. ఆ మాటలు నమ్మిన లక్షల మంది నిరుద్యోగులు, వారి కుటుంబ సభ్యులు ఆ పార్టీకి ఓట్లేసి గెలిపించారు. అధికారంలోకి వచ్చాక అలవాటు ప్రకారం కాంగ్రెస్ తన హామీలను మర్చిపోయింది. ప్రతి ఏటా ఉద్యోగాల భర్తీకి యూపీఎస్సీ తరహాలో నిర్ణీత కాల వ్యవధితో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని హామీ ఇచ్చారు కాంగ్రెస్ నేతలు. ప్రతి ఏటా జనవరి 1న టీఎస్పీఎస్సీ, గురుకుల, పోలీసు, వైద్య నియామక బోర్డులు సంస్థల ఆధ్వర్యంలో జాబ్ క్యాలెండర్లు ప్రకటించేలా చేస్తామని అధికారంలోకి వచ్చింది. రేవంత్ ప్రభుత్వం ఏర్పడిన 50 రోజులకు గత ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ కు కొన్ని పోస్టులు కలిపి గ్రూప్ 1 విడుదల చేసింది. ఇక గ్రూప్ 2 నోటిఫికేషన్ రీషెడ్యూల్ చేసి చేతులు దులుపుకుంది. జాబ్ క్యాలెండర్లో మొదటి హామీనే నెరవేర్చలేకపోతే ఇక ఏడాదిలోపు 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్న మాట ఎలా నిలబెట్టుకుంటారని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అసత్య ప్రచారాలకు ఆనాడు మోసపోయినటువంటి విద్యార్థులు, నిరుద్యోగులు కూడా ఈరోజు పెద్ద ఎత్తున తిరుగుబాటు వచ్చే పరిస్థితి ఈరోజు కనిపిస్తున్నది. గడిచినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందనీకే ఆనాడున్నటువంటి నిరుద్యోగులకు, విద్యార్థులకు ఉన్నటువంటి సమస్యలను, వారి యొక్క ఆవేదనలను, వారి యొక్క సాధక బాధకాలను బేస్ చేసుకుని వారి యొక్క ఎమోషన్స్ తోని ఆడుకుంటూ అసలు ఆచరణకు సాధ్యం కాకుండా హామీలు ఏదైతే ఇచ్చిరో కాంగ్రెస్ పార్టీ యొక్క తీరును చూస్తూ ఉంటే ఈరోజు నయ వంచనకు గురి చేస్తూ ఉన్నది. గత 10 ఏళ్ల కింద ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా మోసపూరితమైనటువంటి రాజకీయాలు చేసిందో ఈ రోజు కూడా అటువంటి రాజకీయాలు తెరలేపనున్నది. ఎందుకంటున్నా అంటే గత అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభల్లో ఎక్కడైనా రేవంత్ రెడ్డి గాని, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గాని రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ శాఖల్లో 2,60,000కు పైగా ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి, ఈ ఖాళీలను భర్తీ చేయట్లేదు గత ప్రభుత్వం అనేసి విద్యార్థులను రెచ్చగొట్టి ఆనాడు రోడ్ల మీద ఉద్యమాలు చేయించి, పోరాటాలు చేయించి ఈరోజు ప్రభుత్వాన్ని వచ్చిన తర్వాత ఈరోజు విద్యార్థులను, నిరుద్యోగులను విస్మరించి ఈరోజు కేవలం కార్పొరేట్ వాళ్ళకు బిల్లులు చెల్లించడం మీద గానీ, ఇంకో విధంగా దోపిడీ చేయడం మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తా ఉన్నది. కానీ 2023 డిసెంబర్ నాటికి ప్రభుత్వ శాఖల్లో 2,67,316 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు గుర్తించామని ఎన్నికల ముందు నిరుద్యోగులను మభ్యపెట్టింది కాంగ్రెస్ పార్టీ. ప్రచార సభలో ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదని నిరుద్యోగులు మండిపడుతున్నారు. కాంగ్రెస్ హామీలను నెరవేర్చాలని, లేని పక్షంలో ఊరుకోబోమని హెచ్చరిస్తున్నారు. నమస్తే, పృథ్వీ, ఏబీవీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార సభలలో తెలంగాణ రాష్ట్రంలో 2,67,316 ఉద్యోగ ఖాళీలను గుర్తించాము. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపడతామని చెప్పేసి స్వయంగా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది.
ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే యూపీఎస్సీ తరహాలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం. జనవరి 1వ తారీఖు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేసి విద్యార్థి నిరుద్యోగుల్ని ఆదుకుంటామని చెప్పేసి ఆ రోజు వాగ్దానాలు చేయడం జరిగింది. తీరా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థి నిరుద్యోగుల్ని నిండా ముంచి ఈరోజు వాళ్ళ బతుకులన్నింటినీ కూడా రోడ్డు మీద జరిగింది. ఎన్నికల కోడ్ ముగియగానే వెంటనే ఏ శాఖల్లో అయితే ఉద్యోగ ఖాళీలు ఉన్నాయో ఆ భర్తీ యొక్క ప్రక్రియ వెంటనే చేపట్టాలని చెప్పేసి తెలంగాణ విద్యార్థి లోకం అందరూ కూడా ఇది రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం రిటైర్మెంట్ సమయం నడుస్తోంది. అనేక డిపార్ట్మెంట్లలో ఉద్యోగులు రిటైర్మెంట్ అవుతున్నారు. అయితే వాటి లెక్కలు ప్రభుత్వం ఇప్పటికీ తేల్చడం లేదు. వెంటనే ప్రభుత్వం ఉద్యోగాల భర్తీపై దృష్టి సారించాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. అసమర్థ కాంగ్రెస్ పాలనలో సంక్షేమం పడకేసింది. 6 గ్యారంటీల పేరుతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఏ ఒక్క హామీని పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోయింది. రాబడిని పెంచి ఖజానాను పరిపుష్టి చేసే దిశగా అడుగులు పడకపోవడంతో అనేక రంగాలు సంక్షోభంతో అల్లాడుతున్నాయి. పనులన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో అభివృద్ధి కుంటుపడింది. కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర ఖజానా ఖాళీ అయింది. నిధుల కటకటతో సతమతమవుతోంది. పరిపుష్టికరమైన ఆర్థిక విధానాలు అవలంబించడంలో సరైన వ్యూహం లేక ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలకు మంగళం పాడిన పాలకులు ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలకు సైతం ఫుల్ స్టాప్ పెడుతున్నారు. రాబడి పెంచి ఖజానాను పరిపుష్టి చేసే దిశలో అడుగులు పడకపోవడంతో అనేక రంగాలు అల్లాడుతున్నాయి. డబ్బులు లేవంటూ ఇప్పటికే పల్లె ప్రగతికి చరమగీతం పాడిన ప్రభుత్వం ఇప్పుడు పట్టణ ప్రగతికి కూడా కేటాయింపులు నిలిపేసి మొండి చెయ్యి చూపిస్తోంది. ఫలితంగా అనేక నిర్మాణాలు మధ్యంతరంగా ఆగిపోయాయి. రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీలకు నిధులు లేవు. పట్టణాల్లో అమలు కావలసిన అనేక కీలక కార్యక్రమాలకు కాంగ్రెస్ ప్రభుత్వం తిలోదకాలిచ్చింది. ప్రగతి పదంలో దూసుకుపోవలసిన నగరాలు, పట్టణాలు కేటాయింపులు లేక ఢీలా పడ్డాయి. కోట్లాది రూపాయలతో చేపట్టిన పనులు ఆగిపోయాయి. సగానికి పైగా పూర్తయిన అనేక నిర్మాణాలు మధ్యంతరంగా నిలిచిపోయాయి. చేసిన పనులకు బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్లు సైతం ససేమిరా అంటున్నారు. కొంతలో కొంతైనా చెల్లింపులు జరిపితేనే పనులు ముందుకు సాగుతాయి అంటున్నారు. కాంట్రాక్టర్లు అసహనంగా మున్సిపల్ ఈఎన్సీ, ఇతర ఇంజనీరింగ్ కార్యాలయాల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. దీంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. నగరాలు, పట్టణాల ముఖ చిత్రం మారాలని అప్పటి ప్రభుత్వం విశేషంగా కృషి చేసింది. పట్టణ ప్రగతి లాంటి పథకాలకు శ్రీకారం చుట్టింది. విజనరీ సీఎం కేసీఆర్ పట్టణాల్లోని స్థానిక సంస్థలకు నెలకు 148 కోట్లు విడుదల చేశారు. తద్వారా ఆదర్శవంతమైన అభివృద్ధి సాధ్యమైంది. ఫలితంగా రాష్ట్రం దేశంలోనే నెంబర్ 1గా నిలిచి అనేక అవార్డులను సాధించింది. విదేశీ అతిథులు కూడా ఇక్కడ అమలవుతున్న అభివృద్ధి పథకాలు చూసి అబ్బురపడ్డ సందర్భాలున్నాయి. కాంగ్రెస్ పాలన వచ్చాక పురపాలక సంస్థలకు పైసా విడుదల చేయటం లేదు. దీంతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు, ట్రీ పార్కులు, ఓపెన్ జిమ్లు, వైకుంఠ ధామాలు, మోడ్రన్ ధోబీఘాట్ల లాంటి అనేక పథకాలు సడన్ గా ఆగిపోయాయి. మండే ఎండల్లో నీళ్లు పోసే దిక్కులేక హరితాహారం మొక్కలు కూడా అనేక చోట్ల మలమల మాడిపోతున్నాయి. ప్రజల నిత్యావసరాలైన కాయగూరలు, పండ్లు, పూలు, నాన్ వెజ్ ఇలా అన్ని ఒకే చోట లభ్యమయ్యేలా ఆనాటి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సమీకృత విపణి కేంద్రాలకు రూపకల్పన చేశారు. పాత నిర్మాణాలను తొలగించి కొత్త భవన సముదాయాలను నిర్మించే ప్రక్రియను చేపట్టారు. ఆ మేరకు కొన్ని చోట్ల వాటి నిర్మాణం పూర్తయింది. ప్రజల సౌకర్యార్థం అవి అందుబాటులోకి కూడా వచ్చాయి. కానీ పూర్తిగాని చోట్ల మాత్రం ప్రభుత్వం నిధులు మంజూరు నిలిపివేయడంతో అవి సగంలోనే ఆగిపోయాయి. కేవలం రాజకీయ దురుద్దేశంతోనే ఈ నిర్మాణాలకు కేటాయింపులు ఆపారని, ప్రజల అవసరాల కోసం చేపట్టిన పనులపై రాజకీయం చేయటమేంటని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
గతంలో ప్రభుత్వం 141 ఆధునిక దోబీ ఘాట్లను నిర్మించాలని తలపెట్టింది. ఆ మేరకు పైలట్ బేసిస్ మీద ఓ 10 నిర్మాణం పూర్తయింది. తరువాత మిగిలిన వాటి పనులు కూడా చేపట్టి వివిధ దశలకు చేర్చింది. అనూహ్యంగా ప్రభుత్వం మారడంతో ఉన్నపలంగా ఆ పనులు సైతం ఆగిపోయాయి. ఇప్పటి వరకు జరిగిన పనులకు డబ్బులు రాకపోవడంతో కాంట్రాక్టర్లు కూడా చేతులెత్తేశారు. ఆఖరకు చనిపోయిన వాళ్ల అంత్యక్రియలు అత్యంత ప్రశాంత వాతావరణంలో నిర్మించాలని భావించిన వైకుంఠ ధామాల పనులు కూడా ముందుకు సాగడం లేదు. పారిశుధ్య పనుల నిర్వహణ కూడా అంతంత మాత్రమే అయింది. చెత్త ఎత్తే నాదులు లేక ఆ దిశలో అధికారుల పర్యవేక్షణ కొరవడి పట్టణాలు, నగరాలు మురికి కూపాల్లా తయారవుతున్నాయి. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.